ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించటానికి ముందు యేసే పరిష్కారం పరిచర్య వివరాలు తెలియజేస్తాను. యేసే పరిష్కారం పరిచర్య టీవీ పరిచర్య 2001 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు నుండి ఇప్పటి వరకు 16 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతూ 5500 ఎపిసోడ్స్ ఒకటి తక్కువ పూర్తయ్యాయి. ఇది దేవుని యొక్క మహాకృప. బైబిల్ గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు 3 పర్యాయాలు ధ్యానించిన ఆశీర్వాదం మనకే దక్కింది. ఇది దేవుడిచ్చిన భాగ్యం, దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యం ఇది. అయితే 2020 నాటికి 10,000 ఎపిసోడ్స్ చేయాలనేటువంటి ఆశ కలిగింది. దాని నిమిత్తం 10 ఛానల్స్లో మాట్లాడాలని అనుకున్నాను. దేవుని మహాకృప 10 ఛానల్స్ ముందుకొచ్చాయి. ప్రేమ సాక్షి, ఏసీటీ మూవీస్, హెవెన్ టీవీ, డివైన్ టీవీ, బ్లెస్సింగ్ టీవీ, బైర్షబా టీవీ, సువార్త టీవీ, క్రైస్ట్ టీవీ, ప్రేయర్ టీవీ, సత్య మార్గం టీవీ. 10 ఛానల్స్లో వాక్యం చెప్పే భాగ్యం ప్రభు ఇచ్చారు. ఇక నాకు కావాల్సిందల్లా 120 మంది 1000 రూపాయలు ఇచ్చేటువంటి మహిళా సహోదరులు కావాలి, క్రిస్టియన్ ఉమెన్ కావాలి. ఎందుకంటే యేసయ్య పరిచర్య ప్రారంభం పోషకులుగా వాళ్ళే ఉన్నారు, స్త్రీలే ఉన్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్, ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ 120 మంది సహోదరులతో రన్ చేయాలని నేను ఆలోచించాను. ఆ కారణం చేత మీ ముందు ఈ అప్పీల్ ఉంచుతున్నా. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ గ్రూప్లో మీరు రావాలా. ఈ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే 10,000 వరల్డ్ రికార్డ్ మీ స్పాన్సర్షిప్లో అచీవ్ చేశారనే తృప్తి మీకుంటుంది బాహ్యంగా. అలాగే దేవుని నుండి అద్భుత ఆశీర్వాదం. 1000 ప్రసంగాలు మాట్లాడండి, సహాయం చేయటం, సహకరించడం, ప్రసారం చేయించటం. యుద్ధం చేసిన సైనికుడికి ఎంత వేతనమో అతనికి సరఫరాలు అందించే వారికి అంతకంటే ఎక్కువ వేతనం. తెలుసునా? కనుక వాక్యం చెప్తున్న నాకు దీవెనైతే, నాతో చెప్పిస్తున్న ఈ 120 మంది మహిళా బృందానికి 90% దీవెన. నాకు 10% చాలనుకున్నాను. కాబట్టి కమ్ ఫార్వర్డ్. ప్రియమైన అక్క చెల్లెళ్ళు, ఎదురుకు రండి. బీ ద పార్ట్నర్స్ ఇన్ దిస్ గ్రేట్ వరల్డ్ రికార్డ్. ప్రార్థన చేస్తాను, వాక్యములోనికి వెళదాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, నేటి దినం ఆదివారం ఎపిసోడ్ సహకారులు కావాలనని ప్రార్థన చేస్తున్నాము. మీ కృప, మీ సహాయం మాకివ్వండి ప్రభు. మేలులతో మమ్మను నింపండి. 10,000 ఎపిసోడ్స్ మైల్ స్టోన్ రీచ్ అవ్వటానికి 120 విమెన్ స్పాన్సర్స్ను మాకు దయచేయండి. మహిమ పొందండి ప్రభు. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ వాక్యము మాకు బోధించమని రక్షకుడైన యేసు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. గత దినం 40-41 వచనం చదువుకున్నా, 42వ వచనం చదువుతున్నాను. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను.
40వ వచనంలో సూర్యుడు అస్తమించుచుండగా, 40వ వచనం. 42వ వచనం ఉదయము అయినప్పుడు. గమనించారా యేసు ప్రభు దినచర్య? ఉదయమైనప్పుడు పని చేస్తున్నాడు, సాయంత్రం అయినప్పుడు పని చేస్తున్నాడు. ప్రభువు మంచి పరిచర్య గుణం కలిగినవాడు. తన సమయాన్ని తన ఆధ్యాత్మిక జీవితంకే కాదు, శిష్యుల ఆత్మీయ మేలు కొరకే కాదు, తన ప్రజల యొక్క క్షేమం కొరకు కూడా ఆయన వాడేవాడు. ఆయన బయలుదేరి ఉదయమైనప్పుడు అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. కొన్ని సందర్భాలు రివర్స్లో ఉంటాయి. ఉదయమైనప్పుడు ఊరిలోనికి వెళ్ళాలి. అరణ్యములోనికి వెళ్ళటం ఏమిటి? జనసమూహము ఆయనను వెదుగుచు ఆయన వద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపారట. మాటలు అర్థమవుతున్నాయా? యేసు ప్రజల మధ్య ఉంటుంటే మనుషులు తమ ఇష్టాన్ని ఆయన ద్వారా నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. పీపుల్ వాంటెడ్ టు హ్యావ్ జీసస్ యాజ్ కింగ్. ఇట్స్ మోస్ట్ డేంజరస్ విచ్ ఈస్ నాట్ విల్లింగ్ టు హిమ్. ఆయనకి ఇష్టం లేనిది, ఆయనకు కష్టమైంది ఏమిటంటే రాజుగా చేయదలిచారే, అది ఆయనకి చాలా అయిష్టం. తమను విడిచిపోకుండా ఆపివేశారు. చాలా సందర్భాల్లో దేవుని యొక్క చిత్తము అర్థం కాక మనం కూడా ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాం. ఆయన వచ్చిన పని సిలువ కొరకు, ఆయన చేస్తున్నది పరిచర్య. కానీ ఆయనతో ప్రజలు ఇంటిమసీ కోరుతూ ఆయన ఆఫ్ చేసేయాలనుకున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద హ్యూమన్ మైండ్. మనం కూడా అంతే. దేవుని సేవకు కుటుంబంలో ఎవరైనా వెళుతుంటే ఆపేస్తాం. వద్దులే, ఎవరో చేసే సేవ నీకెందుకు, అందులో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, మాకెవరు అన్నున్నారు, మాకెవరు తోడున్నారు, నువ్వు సేవకు పోతే అట్ట. ఇక్కడ చూడండి, జన సమూహాలు ఆయన వెతుకుచూ వచ్చి తమను విడిచిపోకుండా ఆపేస్తున్నారు. సోదరుడా, సోదరి, యేసు వారిని విడిచి వెళ్ళకూడదు. మరి ఎట్లా సాగుతుంది పరిచర్య? చాలామంది ఇండియన్స్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, పిల్లలు తమను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకే వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉండిపోతారు, ఎదుగు బొదుగు లేకుండా అయిపోతారు. అదే కేరళ రాష్ట్రంలో యువకుడు అయ్యాడు అంటే చాలు, వాడికి ఫ్రీడమ్ ఇస్తారు వెళ్ళటానికి, వెళ్ళి పని చేసుకోవటానికి. కేరళ వాడు లేనటువంటి ప్రపంచ దేశం లేదంటారు, అంతగా వాళ్ళు ట్రావెల్ చేసిపోయారు. పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థం చేసుకోకుండా యేసు మాతోటే ఉండాలి, మాతో ఉండిపోతే చాలు అన్నట్టుగా వాళ్ళు ఉంటే, ప్రభు అన్నాడు, నేను ఇతర పట్టణములలోనూ రాజ్య సువార్త ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని వారితో చెప్పాడు. వీళ్ళ బాధపడలేక అరణ్యంలోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు ఆయన. అర్థమైందా? ఇతర పట్టణాలకు వెళ్ళనివ్వట్లా, మా పట్టణంలోనే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, మా మధ్యనే ఉండాలి, మాకే అద్భుతాలు చేయాలి, మాకే స్వస్థతలు చేయాలి, మా ఊరికే పేరు రావాలి, మా ఊరిలో బెనిఫిట్ పొందాలి. అంత పార్టీ పథకాలు అన్నమాట. పార్టీ పథకాలని పదం ఎందుకు వాడానంటే, నేను మన పార్టీ వాడికైతేనే చేయండి లేకపోతే చేయొద్దనే తత్వం ఉంటుంది చూశారు, అట్లాంటిది. మనవాడైతేనే, మన కులము, మన తత్వము, ఏదో మన ఊరు, మన భాష, ఏదో ఒక ఫేవరిజం ఉంటేనే. మనుషుల యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశం వేరు. సహోదరుడా, సహోదరి, యేసు ఇతర పట్టణాల్లో కూడా బోధించాలి. కేవలం కపెర్నహూములోనే కాదు, బెత్సైదాకు పోవాలి, బేత్పగేకి వెళ్ళాలి, జెరూసలేం పోవాలి, యూదయాకి వెళ్ళాలి,
చాలా ప్రాంతాలు ఆయన కవర్ చేయాల్సింది ఉంది దేవుని చిత్తంలో. అబ్బాయి లేదండి మా ఊర్లోనే మా దగ్గరే ఉండిపో అంటే ఎట్లా? మానవత్వం బయటపడింది. మనుషులు అట్లా ఉంటారు. ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని వారితో చెప్పిన. హి డిక్లేర్డ్, ఫర్ ఐ వాజ్ సెంట్ ఫర్ దిస్ పర్పస్, ఫర్ ఐ వాజ్ సెంట్ ఫర్ దిస్ పర్పస్. ఈ పని నిమిత్తమే నేను పంపించబడ్డాను. మీకున్నదా ఇలాంటి ఆలోచన? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మాకు ఒక బోధకుడు ఉండేవారు, పెద్ద ఆయన, సాతులూరి మిత్ర గారని. ఆయన ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, బైబిల్లో ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఆయన ఎక్స్పర్టిజం అంతా కూడా దేనిలో ఉండేదంటే బిబ్లికల్ మ్యాండేట్ ఫర్ మిషన్స్ అనే టాపిక్ డీల్ చేసేవాడు ఆయన. అలా డీల్ చేస్తున్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. ఆయన నాతో మాట్లాడింది, మై మిషన్ ఈజ్ టు ప్రీచ్ అబౌట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ అండ్ టు ట్రైన్ ద లీడర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. విశ్వమంతా ఉన్న నాయకులను నేను క్రీస్తు శిలువను గురించి సిద్ధం చేయటమే నా యొక్క పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని నేను గ్రహించాను అన్నాడు. ఇప్పుడు 75 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. స్టిల్ హీ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ఆల్ ఓవర్ ద వరల్డ్, త్రూ అవుట్ ద వరల్డ్. తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా ముసలాయన అయినా కానీ ట్రావెల్ చేస్తున్నాడు, విమానాల్లో వెళ్తున్నాడు, ట్రైన్స్లో పోతున్నాడు, బస్సుల్లో పోతున్నాడు. గుండెకు చాలా ప్రాబ్లం వచ్చింది, ఆయన వెళ్తున్నాడు. బరువు తగ్గిపోయాడు, ఆయన వెళుతున్నాడు. ముసలివాడు అయిపోయాడు, జుట్టు నెరిసిపోయాడు, బలం ఉడిగిపోయింది. స్టిల్ హీ ఈజ్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ ద పర్పస్, దట్ ఈస్ ద పర్పస్. ఇందుకే పిలువబడ్డాను. నేను నా తండ్రి పని మీద ఉండాలి, మీకు తెలియదా అని అడిగాడు చాట. ఇక్కడ వచ్చేటప్పుడు ఇందుకే పిలువబడ్డాను నేను, ఇంకో పని లేదు నాకు, ఇదే పని. అలాగే నేను ఏసే పరిష్కారం చాలా రకరకాల మినిస్ట్రీస్ ట్రై చేశాను. అదర్ దాన్ టీవీ కూడా నేను చర్చ్ మినిస్ట్రీ ట్రై చేశాను, ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ట్రై చేశాను, కానీ ఏది వర్కౌట్ అవ్వాలి. నేను గ్రహిస్తున్నాను ఇవాళ ప్రభు నాకు 10 ఛానల్స్ ఇవ్వయా అంటే విత్ ఇన్ 1 వీక్ 15 days గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ 10 ఛానల్స్ టు ప్రీచ్. ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి నాకు టైం చాలటలా. ఉదయం 5 గంటలకు మొదలు పెడితే సాయంకాలం 10 గంటల వరకు మధ్యలో అందరితో మాట్లాడుతూ పనులు చేస్తూ వస్తున్నా కూడాను నేను ఒక 1 వీక్ అడ్వాన్స్ అవ్వటానికి నా వల్ల కాటల్లా. అర్థమవుతుందా? యూ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు క్యాచ్ చేయాలి, దాని కొరకే జీవించాలి, దాని మీదే పనిచేయాలి. యేసు తర్వాత సమాజ మందిరములో యూదయలో ప్రకటన చేస్తూ ఉన్నాడు. యూదయలో ఆయన ప్రీచింగ్ చేస్తున్నాడు. కపెర్నహూములో ఉండేవాడు. నజరేతోళ్ళు గలిలయ వాళ్ళు పంపించేశారు కపెర్నహూముకి. కపెర్నహూము నుండి వెళ్ళిపోయి ఆయన యూదయలో ప్రీచ్ చేస్తున్నాడు. నేను అనుకుంటాను ఈ తేడాలు ఉండుంటాయి ఆ రోజుల్లో కూడా, యూదయ వాళ్ళం గలిలయ వాళ్ళం. ఎందుకంటే రూలర్స్ వేరు కదా. యూదయాకు వచ్చేటప్పటికి పైలట్, గలిలయకు వచ్చేటప్పటికి హేరోదు కదా. కనుక రాజకీయంగా కూడాను ఆ రోజుల్లో వ్యత్యాసం ఉంటుంది స్థలాల మధ్య. ఇప్పటికే ఉంది. ఈ మధ్యన యెరూషలేము వెళ్ళటానికి మే 15 వెళ్ళాలని ఆశ ఉంది, ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్గనైజర్ చెబుతూ అన్నాడు, అక్కడ తాబోరు కొండ దగ్గర అడుగుతారట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అన్నప్పుడు నేను జెరూసలేం వెళ్తున్నానని చెప్పాలి తప్ప బెత్లెహేం వెళ్తున్నానని చెప్పకూడదట. బెత్లెహేం అండర్ ముస్లిం కంట్రీ, ఇక్కడ జ్యూస్ కంట్రోల్లో ఉంది ఈ యొక్క జెరూసలేం. కాబట్టి ఇక్కడ ఇదే చెప్పాలి, అక్కడ అదే చెప్పాలన్నాడు. అంటే ఇప్పటికీ కూడా ఆ తగు ఉంది అక్కడ, స్థలపరమైన తగు. ఇక్కడ ప్రభువుని ఒక ఏరియాలో రిస్ట్రిక్ట్ చేయాలి. నువ్వు మావాడివి, నువ్వు తెలుగోడివి, తెలుగుల మధ్యలో ఉండాలి, ఆంధ్రావాడు ఆంధ్రావాడి మధ్యలో. ఇది మినిస్ట్రీలో కుదరదు. మినిస్ట్రీలో ఇది కుదరదు. ఎక్కడికి ప్రభు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ భాషల మధ్య బతకమంటే అక్కడ బతకాలి, ఎవరికి సువార్త చెప్పంటే వాళ్ళకి చెప్పాలి, అంతే.
కాబట్టి యేసు కపెర్నహూము గలిలయ ప్రాంతం నుండి ఆయన యూదయకు వచ్చేసాడు. యూదయకు వచ్చి అక్కడ కూడా ప్రకటన చేస్తున్నాడు. కనుక గుర్తించండి, ప్రభువు తన యొక్క మిషన్ మీద వెళుతున్నాడు. హీ ఈజ్ మూవింగ్ ఆన్ ద మిషన్ ఆఫ్ గాడ్, నాట్ హిజ్ ఓన్ బట్ ఫ్రమ్ గాడ్, రివీల్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షమైనటువంటి ఆ గొప్ప పిలుపు ప్రకారం ఆయన ప్రయాణం చేశాడు. మనం కూడా మన జీవితాల్లో ఆయన చిత్తము ప్రకారం ప్రయాణం చేయుటకు తీర్మానం చేసుకోవాలి. ఆయన చిత్త ప్రకారం జీవించుటకు మనము తీర్మానం చేసుకోవాలి. ఎందు నిమిత్తం పంపబడ్డాము అది ఎగ్జామిన్ చేసుకోవాలి, అది పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఒక వైద్యుడు అయితే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? ఊరికే ఒక కమర్షియల్ హాస్పిటల్ బిల్డ్ చేసి ఆరోగ్యశ్రీ తెచ్చుకొని లేకపోతే 10 కంపౌండర్లు పెట్టుకున్నావు, పెద్ద మెడికల్ షాప్ పెట్టి ల్యాబ్ పెట్టి డబ్బు సంపాదించి, ఈజ్ ఇట్ ద పర్పస్? Establishing hospital is not the purpose, but serving the patients are the purpose. In serving the patients, you need whatever the requirement, you should meet that requirement. Adi attitude. నీవు వైద్యం చేయటం వల్ల హాస్పిటల్ స్థాపించి ధనం పెంచుకోవటం కాదు దేవుడు నీకు విద్యనిచ్చింది. నీవు వైద్యము ప్రజలకు సేవ చేసి దాని కొరకు అవసరమైంది నిర్మాణం చేయండి. కనుక ప్రైమరీ సర్వీస్, సెకండరీ అసెట్ మేకింగ్. ప్రైమరీ అసెట్ మేకింగ్ అయి సెకండరీ అయిపోతే సర్వీసు అది నిలబడదు, కొంతకాలం పడిపోద్ది హాస్పిటల్. అట్లా ఏదైనా తీసుకోండి, ఒక హాస్పిటలే కాదు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ తీసుకోండి, లేదంటే ఒక బిగ్ హోటల్ తీసుకోండి, లేదంటే ఒక డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏదైనా అంతే. సహోదరుడా, సహోదరి, ప్రభువు మన లైఫ్ పర్పస్ మీద ఫోకస్ ఉంచమనేది చెబుతాడు. నీ జీవితంలో నువ్వు పరిశుద్ధత మీద ఫోకస్ పెట్టాలి, యథార్థత మీద, నీతి న్యాయాల మీద నువ్వు ఫోకస్ పెట్టాలి, దాని కొరకు జీవించాలి. కనుక ఈ 4వ అధ్యాయం నేను వాస్తవానికి 20వ తారీఖు నేను చదివాను, కానీ మళ్ళీ నేను వెనక్కి వచ్చి 21, 22, 23 తారీఖుల్లో ఇది మళ్ళీ 3 more ఎపిసోడ్స్ నేను ధ్యానం చేశాను. ఎందుకంటే వాక్యం వివరించి చెప్పకపోతే మనసులో తృప్తి ఉంటుందా. మళ్ళీ నేను చెప్తానో లేదో, మీకు చేరతానో లేదో, మిమ్మల్ని నేను మరలా నెక్స్ట్ సైకిల్ ఎట్లుంటుందో అది మనకు తెలియదు కదా. కనుక వివరణ సంపూర్ణంగా ఇవ్వటానికి నేను ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాను. ఇక 5వ అధ్యాయానికి వచ్చేసేద్దాం. 5వ అధ్యాయము చాలా గంభీరమైనటువంటి అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 39 వచనాలు ఉన్నాయి. ఈ 39 వచనాలు గనక మనం చూస్తే ప్రధానంగా మొదటి 11 వచనాలు యేసు ప్రభువు పేతురును పిలిచిన పిలుపు కనిపిస్తుంది. దీనిలో విస్తృత సందేశం ఉంది, నేను వివరిస్తాను తర్వాత దినం. తర్వాత 12వ వచనం నుండి కుష్టి వ్యాధిగ్రస్తుడు తాను ప్రభువుకు కనపరుచుకున్నప్పుడు ప్రభువు అతనికి స్వస్థతను ఇచ్చి యాజకునికి కనపరుచుకోమన్నది 15వ వచనం వరకు ఉంది. తర్వాత 17వ వచనం నుండి గలిలయ యూదయ దేశాల్లో యెరూషలేములో శాస్త్రులు పరిచయుల మధ్య ప్రభువు ఏ విధంగా అద్భుతాలు చేశారో అవన్నీ కూడా గొప్ప వింతలు వారికి చూపించాడు. ఇది 26వ వచనం వరకు ఉంది. 27వ వచనం మనం చూస్తున్నప్పుడు లేవీని సేవకు పిలిచాడు. ఆ లేవి ప్రభువునకు గొప్ప విందు చేశాడు. ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు. సుంకరులతో పాపులతో తిరుగుతున్నావు అని చెప్పి అందుకు వారు అభ్యంతరపడ్డారు ఆ ప్రాంతం. తర్వాత యోహాను శిష్యులు ప్రార్థనలు చేస్తున్నారు. నీ శిష్యులు ఏమిటయా, ఉపవాసం ఉండరు ఏమిటి, తింటున్నారు తాగుతున్నారు, మీ బ్యాచ్ అంతా ఏమిటిది, ఏమిటి యేసు ఇదంతా అన్నప్పుడు ఆయన ఒక ఉపమానం ద్వారా కొత్తదాన్ని పాతదానితో మాసిక వేయలేమని, పాత తిత్తుల్లో కొత్త రసం పోయలేమని మారు మనసుని గురించి చెప్పాడు.
పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడేటువంటి వాడు ఆచారాలకు బెండ్ అవడం ఎప్పుడు కూడా. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాక్టీసెస్ పక్కన పెడతాడు. క్రీస్తు యొక్క సారూప్యానికి ఎదిగినటువంటి దేవుని బిడ్డ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాక్టీసెస్, రిలీజియస్ ప్రాక్టీసెస్ని ఒక కట్టగట్టి మూల మారేస్తాడు. అలా లేకపోతే అతడు ఆత్మలు సంపాదించలేడు, నిజమైన విడుదల అంటే ఏమిటో సమాజానికి చూపించలేడండి. కనుక వాట్ ఈజ్ రియల్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, ఫ్రీడమ్ ఫ్రమ్ హెల్, పాపం నుండి విడుదల, నరకాగ్నిగుండము నుండి విడుదల, జయ జీవితం. జయ జీవితం మనకున్నదా? జయ జీవితము. దాని కొరకే దేవుడు మనం పిలుస్తున్నాడు. హీ వాంట్స్ టు గివ్ అస్ ద గ్లోరియస్ అండ్ విక్టోరియస్ లైఫ్. ఇది మనకు అర్థం కావాలి. కనుక 5వ అధ్యాయంలో ప్రభువు అద్భుతమైనటువంటి సందేశాలు 39 వచనాల్లో తెలియచేస్తూ వచ్చాడు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. పేతురు ప్రక్కనే ఉన్నాడు. ఈ నేపథ్యం చూడండి. గెన్నేసరతు సరస్సు తీరం, దోణెలున్నాయి. ప్రభు ప్రజలకు బోధించటానికి ఆ దోణి మీద ఎక్కి నీటిలోనికి కొంచెము త్రోయమని చెప్పి అడిగి జనసమూహాలకు బోధ చేస్తున్నాడు. ఇక్కడ చూడ ఆన్ వన్ అకేషన్, ఒక సందర్భంలో while the crowd was pressing in on him to hear the word of God, దేవుని వాక్యం వింటూ ఆయన మీద పడిపోతున్నారట. ఇవాళ గన్మ్యాన్లు పెట్టి తిరుగుతున్నారు దైవసేవకులు కొంతమంది. ఎంత విచారకరం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు గన్మ్యాన్ని పెట్టుకుని తిరగటం ఏమిటండి? సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోవటం ఏంటి? ఇట్ ఈజ్ అన్బిబ్లికల్. ఎవడైనా చంపేస్తే చనిపోవాలి మనం, అంతేగాని గన్నమైన పెట్టుకుని ఎదటోళ్ళని కాల్చేయటం కాదు చట్ట ప్రకారంగా. సోదరుడా, సోదరి, వాల్యూస్ డిఫర్ అయిపోయాయండి ఇవాళ. అందుకే ఈ ప్రాబ్లం. గెన్నేసరతు సరస్సు దగ్గర తీరానేసు నిలిచి వాక్యం బోధిస్తుంటే ఆయన మీద జన సమూహాలు పడిపోతున్నారు. ఇవాళ సేవకులు ఒప్పుకుంటారా? ఏసైని గురించి చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏసయ్య మీటింగ్ ముందొచ్చి చివరెళ్ళేవాడు ఆయన. 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత, క్లీనింగ్ అయిన తర్వాత, అంత అయిన తర్వాత ఆఖరిగా ఆయన బయటికి వెళ్ళాడు. ముందుగా వచ్చి ఆఖరిగా వెళతాడు ఏసయ్య. చాలామంది ఆఖరిగా వచ్చి ముందుకు వెళ్ళిపోతారు. ఆదివారం పూట చందా 1 గంటకైతే 5 నిమిషాలు తక్కువ 1 గంటకు వస్తారు. చందా వేయగానే 1:05 వరకు వెయిట్ చేయడు, మళ్ళీ టక్కన వెళ్ళిపోతాడు. ఏమి బ్రతుకండి, ఏమి జీవితం అండి, ఏమి భక్తి అది. చూడండి, వారు ప్రజలు ఆయన మీద పడిపోతున్నారు. ప్రభువు దాన్ని హెజిటేట్ చేయట్లేదు. దాన్ని ఏదో తీవ్రమైనదిగా ఎంచి నో 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 అని చెప్పి అంటలా. వాళ్ళు పడుతారు, వాళ్ళు ముట్టుకుంటారు, వాళ్ళు లాగుతారు, వాళ్ళు మీద పడిపోతున్నారు. జనం దే ఆర్ ఫాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా ఇష్టం ఆయన అంటే, అందుకని ఆయన మీద పడిపోతారు. ఆ సరస్సు తీరాన 2 దోణలు వేసే చూశాడు. జాలర్లు వాళ్ళు కడుక్కుంటారు. రాత్రంతా పట్టారు, ఒక్క జాబళ్ళ. వాళ్ళు జాలరులు, యేసు వడ్రంగి. వడ్రంగి ఆయన జాలర్లకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే వింటారేమిటి? ఆన్ ద రికమెండేషన్. మనం ఆలోచన చేస్తే ఆన్ ద రికమెండేషన్ కూడా వినరు. ఎవరైనా పెద్ద ఆయన చెప్పి వినండి ఆయన చెప్తాడు అంటే కూడా వినరు. నీకేం తెలిసిపోమ్మంట. కానీ ఈ అధ్యాయంలో ప్రభువు దోణి లోపలికి తీసుకుపోమంటే తీసుకెళ్ళారు. ఎకోయిస్టిక్ సిస్టమ్, తరంగాలు వస్తాయి సముద్రం మీద. అక్కడ ఆడియో
మల్టిప్లై అయి బయటకు వస్తుంది. అది ఎకోయిస్టిక్ సిస్టమ్ అంటారు దాన్ని. అందుకే యేసు ఆ సరస్సులోకి వెళ్ళి లోపల నుంచి మాట్లాడుతున్నాడు. అంటే గట్టిగా వినబడుతుంది అన్నమాట. మైక్ సిస్టమ్ పెట్టినట్టు వినబడుతుంది ధోనిలో నుంచి మాట్లాడుతుంటే రీసౌండింగ్తో. కనుక యేసుక్రీస్తు ప్రభువారు గెన్నేసరతు నది తీరాన నిలిచి సరస్సు తీరాన ఉన్న ధోనిలు చూసి చాలా వాటిలో తిరిగి వాళ్ళు వలలు కడుక్కుంటున్నప్పుడు సీమోనుదైన ఒక ధోని ఎక్కి కూర్చుండి ధరి నుండి కొంచెం తొయ్యవా అని అడిగాడు. అసలుకే రాత్రంతా చేపల పడలా, ఇప్పుడు నువ్వు వచ్చి తొయ్యవా అని అడుగుతావా అని చెప్పి కోపించుకోవాలా పేతురు. అలా ఏం కోపగించుకోలే. ఆ విధంగా ఆయన కూర్చున్నప్పుడు ధోని లోపల నుండి జనసమూహాలకు బోధ చేసేటట్టుగా ధోనిను నీళ్లలోకి తీసుకెళ్ళాడు. ఆయన బోధించుట చాలించను. ఆ తరువాత ఏం జరిగిందంటే పేతురు ప్రభువును అంగీకరించినటువంటి సన్నివేశం కనిపిస్తుంది. సహోదరుడు సహోదరి, రేపటి భాగంలో మిగిలినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ప్రభువు చెప్పింది, లోతునకు ధోని నడిపించి చేపలు పట్టుడికి మేము వలలు వేయండి అన్నప్పుడు సీమోను ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేం దొరకలేదు. వాళ్ళు రోజు రెగ్యులర్గా చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళకి తెలుసండి ఎక్కడ ఏమిటి అనేది. ఈయన వడ్రంగా ఆయన చెప్తే మేము ఎందుకు తినాలని వాళ్ళు అనుకోలే. వాళ్ళు అట్లా అనుకోలే. దే ఒబేడ్ క్రైస్ట్. విస్తృతమైన చేపలు పడ్డాయి. రేపటి దినం నేను మరలా 6వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానము చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువా, 2 దినాలుగా పంపించండి నాయన. ప్రేరణ ఇవ్వండి ప్రజలకు. మాకు 120 మంది మహిళలు 1000 రూపీస్ ఇవ్వగలిగే వాళ్ళని ప్రసాదించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మేము పొందిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా రక్షకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక.